ఆలోచించుడి, నేను ద్రాక్ష తోటకు చేయబోవు కార్యము మీకు తెలియజెప్పేదను. అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి పాడు చేసేదను. దేవుడు ఆయన యొక్క ప్రొటెక్షన్ యెరూషలేము చుట్టూ, ఇశ్రాయేలు చుట్టూ పెట్టాడు. ఎప్పుడైతే ఆయన ప్రొటెక్షన్ తీసేస్తాడో, ఎప్పుడైతే ఆయన ప్రొటెక్షన్ గోడను తీసేస్తాడో, ఆ కంచెని ఆ గోడని ఎప్పుడైతే తీసేస్తాడో వాళ్ళ మీదకి కష్టాలు వస్తాయి. అంటే శ్రమ పెట్టేది దేవుడు కాదు, కానీ కంచె తీసేసి దేవుడు శ్రమ పెట్టేది సాతాను. సో దేవుడు ప్రొటెక్షన్ తీసేస్తే, దేవుడు సైలెంట్ అయిపోతే సాతాను శ్రమలను తీసుకొస్తాడు. అందుకే మనకు నూతన నిబంధనలు ఏముంటుందంటే, ఎవరైనా శోధింపబడుతున్నప్పుడు దేవుడు శోధిస్తున్నాడని అనొద్దు. కానీ ఎవరు శోధిస్తున్నారంట? మన ఆలోచనలు చెడ్డవైపోవడం ద్వారా సాతాను మనల్ని ఆకర్షింపబడి, అంటే మన చేత సాతాను ఆకర్షింపబడి ఆ యొక్క చెడ్డ గుణాలకు తగట్టుగా చెడ్డ ఆశీర్వాదాలు, అంటే ఏంటి? కష్టాలు. దేవుడు తీసుకొచ్చేది మంచి ఆశీర్వాదాలు, సాతాను తీసుకొచ్చేది చెడ్డ ఆశీర్వాదాలు. దేవుడు నీతివంతమైన డబ్బు నీ దగ్గర తీసుకొస్తే, సాతాను న్యాయం లేని డబ్బు నీ దగ్గర తీసుకొస్తాడు. నీతివంతమైన డబ్బు నీ కొరకు ఆశీర్వాదకరంగా మారితే, సాతాను తీసుకొచ్చే డబ్బు కొన్ని రోజులకి అది లంచములాగా, అది ఒక నేరములాగా, కోర్టు కేసులాగా మారి జైల్లోకి పోయే పరిస్థితి కూడా వస్తుంది. ఇదే ఎక్స్ప్లెనేషన్ మనకు యోబు గ్రంథంలో ఉంటుంది. సో యోబు గురించి దేవుడు సాతాను దగ్గర పొగిడినప్పుడు యోబు ఏమంటాడంటే, ఆహా, యోబు చుట్టూ ఫుల్ గా కంచేసావు కదా, అందుకే ఆయన నిన్ను పొగుడుతున్నాడు, కంచె తీసేయి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను యోబుని కష్టపెడతాను, అప్పుడు ఎలా పొగుడుతాడో చూద్దాం అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, సరే కంచె తీసేస్తాను, నువ్వు వెళ్ళు, కానీ శరీరాన్ని మాత్రం ముట్టకు. అంటే యోబు ఆస్తి పోతుంది, పిల్లలు పోతారు, పంట, ఇవన్నీ కూడా ఒక్క రోజులో నష్టం వచ్చేస్తుంది. కానీ యోబు దేవుణ్ణి దూషించడు. మరలా సెకండ్ టైం వచ్చి సాతాను అంటది, ఆస్తి పోతే ఏంటి, అన్ని పోతే ఏంటి, ఆయన శరీరం మాత్రం ఆయనకే ఉంది కదా, ఆయన శరీరాన్ని బట్టైనా, ఆయన ఆరోగ్యాన్ని బట్టైనా సంతోషించి మళ్ళీ సంపాదించుకోవచ్చులే అనుకుంటాడు. సో కాబట్టి ఆ శరీరం మీద కూడా నాకు అధికారం ఇయ్యంటే, అప్పుడు దేవుడు అంటాడు, సరేలే శరీరాన్ని కూడా తొలిచేసుకో, కానీ ప్రాణం తీయొద్దు అని సాతానికి ఒక పర్మిషన్ ఇచ్చినప్పుడు, అప్పుడు సాతాను వచ్చి కుష్ఠరోగముతో యోబుని ముట్టినప్పుడు మహాభయంకరమైన వేదన గుండా యోబు వెళ్తాడు. కానీ దేవుని దూషించిన దాఖల మనకు కనబడల. ఆయన స్టైల్లో ఒక డిప్రెషన్ మోడ్ లో మాట్లాడతాడు తప్ప దేవుడు చెడ్డోడు అన్న మాట ఆయన నోట్లో నుంచి రాలేదు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, యోబు చుట్టూ కంచె ఉండింది. కంచె తీసినప్పుడు గర్జించే సింహమైన సాతాను యోబు మీద దాడి చేశాడు. అలాగే యెరూషలేము చుట్టూ, ఇశ్రాయేలు చుట్టూ కూడా దేవుని యొక్క కంచె ఉంది. ఆ కంచె ఎప్పుడైతే తీసివేయబడిందో, అప్పుడు గర్జించే సింహములాగా ఉన్న సాతాను నోరు తెరిచిన పాతాళము వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళకు కష్టాలను ఇచ్చింది. అదే రకంగా మన చుట్టూ కూడా దేవుని యొక్క కంచె ఉంది. ఒకవేళ దేవుడు కంచె తీసివేస్తే, ఆ గర్జించే సింహము, నోరు తెరిచిన పాతాళము మన మీద దాడి చేస్తాడు. అయితే మరి ఎందుకు దాడి చేస్తాడు అంటే, కంచె తీసినందుకే దాడి చేస్తాడు. ఇది గుర్తుపెట్టాలి. దేవుడు కాదు మనల్ని కష్టపెట్టేది. దేవుడు కంచె వెళ్ళిపోవడం ద్వారా, అంటే దేవుడు ప్రొటెక్షన్. కంచె అంటే ఇది తెలుగులో అదొక వర్డ్, మరి కరెక్ట్ గా ప్రొజెక్ట్ అవుతుందో లేదో తెలియదు, కానీ మన ఇంగ్లీష్ లో మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ప్రొటెక్షన్ అన్నమాట. దేవుడు తన ప్రొటెక్షన్ ని తీసివేసినప్పుడు సాతాను వచ్చేసి అటాక్ చేస్తాడు. మరి ప్రొటెక్షన్ ఎందుకు తీస్తాడు? బైబిల్ గ్రంథంలో మనకు రెండు ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. యోబు గ్రంథంలో చూసినట్లయితే, యోబును పరీక్షించడానికి దేవుడు తన ప్రొటెక్షన్ ని తీసేశాడు. ఇక్కడ యెరూషలేము వారి దగ్గరకు వచ్చేసరికి, యూదా సామ్రాజ్యానికి వచ్చేసరికి వాళ్ళని పరీక్షించడానికి కాదు, కానీ వాళ్ళను శుద్ధీకరించడానికి, వాళ్ళలో ఉన్న తగరమంతా, పాపమంతా తీసేయడానికి, టు మేక్ దెమ్ సిన్లెస్, టు శాంటిఫై దెమ్, గాడ్ రిమూవ్డ్ హిస్ ప్రొటెక్షన్. అంటే రెండు విధాలలో దేవుడు తన ప్రొటెక్షన్ ని తీసేస్తాడు. ఒకటి పరీక్షించడానికి, ఫర్ ఎగ్జాంపుల్ యోబు. రెండవది మనల్ని సరిచేయడానికి, గద్దించడానికి, మనలో ఉన్న పాపం తీసేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇశ్రాయేలు, యూదా సామ్రాజ్యము. సో మనకు కష్టాలు వస్తున్నాయి అంటే ఎందుకు? ఈ ఎక్స్ప్లెనేషన్స్ ని బట్టి మనకు అర్థమయ్యేది, బహుశా దేవుడు పరీక్షిస్తున్నాడేమో. ఒకటి, బహుశా నేను చేసిన పాపమును బట్టి దేవుడు నా లోపల ఉన్న పాపాన్ని తీసేయాలని, టు రిమూవ్ మై సిన్, మేబీ గాడ్ ఈస్ శాంటిఫైయింగ్. టు శాంటిఫై గాడ్ మైట్ హ్యావ్ చూజన్ దిస్ ప్రాసెస్. దేవుడు నన్ను శాంటిఫై చేయడానికి ఈ పద్ధతిని దేవుడు ఎన్నుకొని ఉంటాడు అని మనం అర్థం చేసుకొని ఏం చేయాలా? మరి ఎలాగ తెలుస్తుంది? ఇప్పుడు ఇది క్వశ్చన్. నన్ను పరీక్షించడానికి చేస్తున్నాడా, నన్ను పాపాన్ని బట్టి చేస్తున్నాడా అంటే, చూడండి, యేసు క్రీస్తుని ఏ రోజైతే మనం అంగీకరించామో, మన అంతరంగంలో జీవము గల ఒక మనస్సాక్షిని, ఒక ఆత్మస్వరాన్ని దేవుడు మన లోపల పెట్టాడు. క్రైస్తవులు చాలా ముఖ్యంగా మాట్లాడేది, నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, నా అంతరంగంలో ఒక స్వరము నన్ను గద్దిస్తుంది అని చాలా మంది క్రైస్తవులు మాట్లాడే మాట. అయితే ఎప్పుడైతే మనము దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తామో, అంతరంగంలో గడిబిడి మొదలవుతుంది, అంతరంగంలో ఒక వేదన, అంతరంగంలో ఒక శోధన మొదలవుతుంది. వి ఫీల్ సంథింగ్ ఈజ్ అబ్నార్మల్, వి ఫీల్ సంథింగ్ ఈజ్ రాంగ్, దెర్ వోంట్ బి ఎనీ పీస్. ఒక శాంతి, సమాధానము మన జీవితాల్లో ఉండదు. ఒక అబ్నార్మాలిటీ మన లోపల మొదలైపోతుంది. ఆ గడిబిడి మొదలైనప్పుడు ఏదో శ్రమ వచ్చేస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు మన అంతరంగం మనల్ని గద్దించిన దాన్ని మర్చిపోయి, నాకెందుకు శ్రమ వచ్చిందేవా, నువ్వెందుకు శ్రమ ఇచ్చావని మన రూట్ని వేరే డైరెక్షన్ లో మార్చుకుంటాం. కానీ అలాగ దేవుణ్ణి దూషించే డైరెక్షన్ లో వెళ్లకుండా, మనల్ని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకునే డైరెక్షన్
డిస్కషన్ లోకి వచ్చి ఎందుకు ఇలా వచ్చింది, నేను ఎక్కడైనా దేవునికి వ్యతిరేకంగా పనిచేశానా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడానా, దేవునికి ఇష్టం లేని పనులు ఏమైనా చేశానా, యెహోవా పనిని నిర్లక్ష్యం ఏమైనా చేశానా, కారు ద్రాక్షాలు నా లోపల ఏమైనా ఉన్నాయా, అహంకార దృష్టి, గర్వము, పేదవాళ్ళను బాధ పెట్టడము, విధవరాన్లను బాధ పెట్టడము, నలిగిన వారిని ఇంకా విరగొట్టడము, దొంగ సొమ్ము దోచేసుకోవడము, పేదవారి సొమ్ము దోచేసుకోవడం, ఇలాంటి పనులు నేను ఏమైనా చేస్తున్నానా, దేవుడిని ఏమైనా గ్రాంటెడ్ తీసుకుంటున్నానా, ఆత్మీయ విషయాలు ఏమైనా నేను పద్ధతిగా చేయట్లేదా అని ఇలాగా మనం మోకరించి పరిశుద్ధాత్మ సహాయముతో మనల్ని మనం చెక్ చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మంచిగా టీవీలో స్క్రీన్ ప్లే చూపించినట్టుగా మనం ఏం చేశామో చూపిస్తాడు. అప్పుడు మనం వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు ఖచ్చితంగా ఆ శ్రమ నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు. దేవుడు కోరుకునేది అదే. ఫస్ట్ మీరు మోకరించండి, మోకరించి అడగండి, అయ్యా మా పాపము, మా పితరుల పాపము, మా దోషము క్షమించు నాయనా అని అడగండి. అడిగితే నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేస్తా అంటుండు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, విననొల్లని జనాంగం, మారు మనస్సు నొందని జనాంగమై ఉన్నారు. కాబట్టి ఇక మీరు వినే రకం కాదు, నేను ఆ ప్రొటెక్షన్ తీసేస్తాను, ఆ నోరు తెరుచుకున్న పాతాళం వచ్చి మొత్తం నాశనం పడుతుంది, నేను మాత్రం సైలెంట్గా ఉంటా, అప్పుడు మొరపెట్టినా నేను వినను. ఎందుకు వినడు దేవుడు అంటే ఆయన వినకుండా ఉన్నప్పుడు వీళ్ళకు శ్రమ అధికమవుతుంది. కానీ 100% యూదులు శ్రమ పడరు. ఒక 50% నీతిమంతులు ప్రశాంతంగా తింటుంటారు, వాళ్ళ ఇల్లు బానే ఉంటది. ఒక 50% సర్వనాశనంలోనికి పోతారు. ఈ 50% సర్వనాశనంలోనికి పోయిన వాళ్ళు 50% నీతిమంతులను చూసి అరే వీళ్ళు బానే ఉన్నారు కదా, ఎందుకున్నారు, ఓకే వీళ్ళు మనలాగా విగ్రహాల దగ్గర రాలేదు, వీళ్ళు మనలాగా పాపం చేయలేదు కాబట్టి వీళ్ళు బాగున్నారు, కాబట్టి మేము కూడా మారు మనస్సు పొందాలి అని వాళ్ళు మారు మనస్సు పొందితే అప్పుడు దేవుడు సంపూర్ణ విడుదల ఇచ్చి వాళ్ళకి మళ్ళీ రీస్టోరేషన్ ఇస్తాడు. అందుకే మన ఎదుట ఎవరైనా ఎదుగుతున్నప్పుడు వాళ్ళు ఎదుగుతున్నారని అసూయపడ్డం కాదు, కానీ నా లోపల ఇంకా ఏం తక్కువ ఉంది, నేను ఇంకా ఎక్కడ ఎదగాల, వేర్ ఐ యామ్ ల్యాకింగ్, ఒక తెలివిలో ల్యాక్ అవుతున్నానా, ఒక కష్టపడడంలో ల్యాక్ అవుతున్నానా, లేకపోతే ఒక స్ట్రాటజీలో ల్యాక్ అవుతున్నానా, లేకపోతే ఒక గర్వాన్ని బట్టి వెనక్కి వెళ్తున్నానా అని మనల్ని మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు నీకు ఏ ప్రణాళిక అయితే ఇచ్చాడో ఆ ప్రణాళికను బట్టి నువ్వు ఎత్తబడతావు. రైట్? సో ఒక్కొక్కసారి మరి యోబులాగా పరీక్షించడానికి దేవుడు శ్రమ పెడతాడు. మరి పరీక్షించడానికి శ్రమ పెట్టినప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేసాం, మోకరించాం, అయ్యా తండ్రి చూపించు 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 అంటే ఏం కనబడట్లా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిమంతుడివి, నువ్వు కడగబడ్డ ముత్యానివి, బంగారములాగా ఉన్నావు. సో లేకపోతే నీ విశ్వాసము పరీక్షింపబడుతుంది. యాకోబు నేనే పుటములో వేసి పరీక్షించాను అన్నట్టుగా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంతో మాట్లాడుతున్నప్పుడు మరి ఏం చేయాలా? సైలెంట్గా ఉండాలి. అర్థమవుతుందా? నీ మౌనం నీ ఘనత అని ఒక మెసేజ్ తీసాం. శత్రువు విర్రవీగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలా? శత్రువు మీద కానీ దేవుని మీద కానీ ఎలాంటి కామెంట్స్ చేయకుండా మౌనంగా ఉండి, ఎందుకు మౌనంగా ఉండాలి? ఒక స్ట్రెంగ్త్ రీగెయిన్ చేసుకోవాలి. నేను పడిపోను, దేవుడు నన్ను లేవనెత్తుతాడు, దేవుడు నన్ను స్థిరపరుస్తాడు, ఇప్పుడు నా దినాలు బాలేకున్నా రాబోయే దినములు నాకు బాగుంటాయి, రానున్న దినములు మంచివి అని కొంచెము కామ్ డౌన్ అయిపోయి, సైలెంట్ అయిపోయి, రిలాక్స్ అయిపోయి ఒక దేవుని శాంతిలోనికి వచ్చి పరిశుద్ధాత్మ యొక్క స్ట్రెంగ్త్ ని మనం రీగెయిన్ చేసుకొని సైలెంట్ గా వాక్యాలు తీసి చదువుతూ మంచి రోజులు వస్తాయి, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను లేవనెత్తే దేవుడు, దేవుడు నన్ను నిలబెట్టే దేవుడు అని దేవుడి మీద పాజిటివ్ యాటిట్యూడ్ తో మనం వెళ్తున్నప్పుడు వెలుగు ఎక్కడ ఉంటుందో చీకటి అక్కడ ఉండదు. నీ లోపల వెలుగు పెరుగుతా ఉంటే అప్పుడు చీకటి వెళ్ళిపోతుంది. కాదండి మరి సాతాను ఉంటే గద్దించాలి కదా అంటే గద్దించడానికి ఒక స్ట్రెంగ్త్ ఉండాలి కదా, అవునా కదా? సో ఆ సమయంలో నువ్వు చాలా వీక్ ఉన్నప్పుడు గద్దించగలిగే స్ట్రెంగ్త్ ఉంటే 100% కరెక్ట్, సూపర్ గా గద్దించేసేయాలి. కానీ ఒకవేళ గద్దించే స్ట్రెంగ్త్ లేకపోతే ఏం చేయాలా? మౌనంగా ఉండి వాక్యముతో నింపబడాలా, దేవుడి మీద పాజిటివ్ యాటిట్యూడ్ తో నింపబడాలా. సో దేవుని యొక్క ఆత్మశక్తి సహాయముతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వీ హ్యావ్ టు ప్రెస్ ఫార్వర్డ్. అలాగా ముందుకెళ్తున్నప్పుడు మన శక్తి రీగెయిన్ అవుతుంది. అప్పుడు సాతానును గద్దించి దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని పెంచుకొని ఆ వాగ్దానాలను మనం ఎత్తుపట్టుకొని పోయినప్పుడు అప్పుడు దేవుడు మనకు విడుదలిస్తాడు. కానీ ఇక్కడ యెషయా గ్రంథంలో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు వినట్లేదు వీళ్ళు, అది పెద్ద ప్రాబ్లం. వింటే బాగుండునే, వినట్లేదు వీళ్ళు. వినండి అయ్యా బాబు అంటే అహమేం వినం, విగ్రహాల నుంచి బయటికి రండి బాబు అంటే అహమేం రాము, ఫిలిస్తీన్ల యొక్క విగ్రహారాధన చాలా బాగుంది, ఫిలిస్తీన్ల యొక్క మంత్రాలు చాలా బాగున్నాయి, అబ్బా వాళ్ళ బంగారము వాళ్ళ యొక్క రథాలు ఎంత బాగున్నాయో, అవన్నీ వదిలేసి నీ దగ్గరికి ఎందుకు వస్తాను దేవా, నువ్వు ప్రవక్తలు ఎన్ని పంపించినా మేము మారము అని వాళ్ళు రివర్స్ లో ఒక రిబెలియస్ నేచర్ తో దేవునికి చెప్పేసరికి అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆహా అలాగనా, అయితే సరే మీకు నచ్చినట్లే ఉండండి, మరి నేను నా పని నేను చేసేసుకుంటానులే, నా గోడ తీసేస్తా, నా ప్రొటెక్షన్ తీసేస్తా అనేసరికి వాళ్ళ మీదికి ఎంత పెద్ద ఆపద వచ్చి పడేది. సో
కాబట్టి మనం కూడా నేర్చుకోవడం ఏంటంటే, దేవుడు మనల్ని గద్దిస్తాడు, సరి చేస్తాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ఒక్కొక్కసారి కొన్ని పాటల ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఇలాగ మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాన్ని మనం మార్చుకోవాలి, వెంటనే మార్చుకుంటే మంచిది. ఒకవేళ పరిశుద్ధాత్మ యొక్క పరీక్ష అని మనకు అర్థమైతే మౌనంగా ఉండి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. అలాగ ప్రార్థనలో ఏడుపు వస్తే ఏడ్చేసి, మొరపెట్టేది ఉంటే మొరపెట్టు, దేవుని మాత్రం దూషించకుండా, ఎవరిని ఒక్క మాట అనకుండా మౌనంగా ఉండి దేవుడి సన్నిధిలో మొరపెట్టి, ప్రభా నన్ను లేవనెత్తు, నన్ను నింపు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను లేవనెత్తు నాయన, పచ్చిక గల చోట్ల నన్ను నిలబెట్టు ప్రభా, ఈ బలహీనత నుండి లేవనెత్తు, నా బలహీనతలో నీ బలము ప్రబలాలి నాయన, నాలో ఉన్న చీకటంతా తొలగించు, ఈ సూసైడల్ థాట్స్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ నేను వెళ్ళకూడదు, ఈ పరీక్ష గుండా నేను ఒక సువర్ణములాగా బయటికి రాలి, సహాయం చేయి అని అలాగ మనం మొరపెడుతున్నప్పుడు ఒక గొప్ప శక్తితో దేవుడు నింపుతాడు. సమయం వచ్చినప్పుడు చీకటి వెళ్ళిపోతుంది, లేకపోతే నువ్వు పో సాతాను అనగానే నీ ఒక్క గద్దింపుతో సాతాను వెళ్ళిపోతాడు. మన జీవితంలో మనం స్థిరపరచబడతాం. ఏమే సో కాబట్టి కష్టాలు ఎందుకు వస్తాయంటే, దేవుడు నిన్ను పనిగట్టుకొని కష్టపెట్టాల్సిన అవసరం లేదు, నన్ను పనిగట్టుకొని కష్టపెట్టాల్సిన అవసరం లేదు. ఆయన మన చుట్టూ వేసిన ప్రొటెక్షన్ అలాగే తీసేశాడంటే కష్టాలు ఆటోమేటిక్ గా గర్జించే సింహమైన సాతాను నోరు తెచ్చుకున్న పాతాల నుంచి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. కాబట్టి నిరంతరము మనము దేవుడి కాపుదలలో ఉండాలి, నిరంతరము మనం దేవుని ప్రొటెక్షన్ లో ఉండాలి. ఎలాగుంటాం? పశ్చాత్తాప పడితే ఉంటాం, ఊరికే నోరు చేసుకొని వాళ్ళని వీళ్ళని తిట్టకుండా మౌనంగా ఉంటే ఆయన యొక్క ప్రొటెక్షన్ లో ఉంటాం. దేవుడి వైపే చూస్తూ ఆయన నుంచి శక్తిని పొందేవారిలాగా ఉంటే ఆయన ప్రొటెక్షన్ లో ఉంటాం. వాక్యం చదివి ప్రార్థన చేస్తూ ఉపవాసంలో ఉంటే ఆయన ప్రొటెక్షన్ లో ఉంటాం. కాబట్టి మనందరము కూడా దేవుని ప్రొటెక్షన్ లో ఉండుదుముగాక యేసు నామములో ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేస్తాం. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసే నీకు స్తోత్రం, వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవా, ఈరోజు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రం నాయన. అయ్యా తండ్రి, మరి మేము కంటిన్యూస్ గా నీ ప్రొటెక్షన్ లో ఉండాలి ప్రభా. నీ కంచె, నీ కాపుదల, నీ కొండ, నీ కోట మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, మా ప్రియుల చుట్టూ ఉండాలి నాయన. లార్డ్, వి రిలీజ్ దట్ ప్రొటెక్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ నాయన. మరి ఎవరైతే ఈ వాక్యము వింటున్నారో వాళ్ళ చుట్టూ వి రిలీజ్ దట్ ప్రొటెక్షన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. వి రిలీజ్ దట్ ప్రొటెక్షన్ అరౌండ్ దర్ ఫ్యామిలీస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. వి రిలీజ్ దట్ ప్రొటెక్షన్ అరౌండ్ దర్ లవ్డ్ వన్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసు నామములో నాయన ప్రొటెక్షన్ ని రిలీజ్ చేస్తున్నాం తన. అయ్యా, గర్జించు సింహం యొక్క అధికారమును, పాతాళ లోకం యొక్క అధికారము యేసు నామములో లయపరుస్తున్నాం తన. అల్ప విశ్వాసంలో ఉన్న వాళ్ళకి విశ్వాసమును ప్రకటిస్తున్నాం తన. లార్డ్, వి డిక్లేర్ దట్ హై అండ్ లార్డ్ క్వాలిటీ ఫెయిత్ అపాన్ దిస్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. యేసు నామములో విడుదల చేస్తున్నాం మా తండ్రి, మంచి విశ్వాసమును విడుదల చేస్తున్నాం తండ్రి. అవును తండ్రి ప్రభా, సాతాను క్రియలను లయపరుస్తున్నాం నాయన యేసు నామములో. మంచి జ్ఞానం ఇవ్వండి, పశ్చాత్తాపడే గుణం ఇవ్వండి, నిరంతరము నీ ప్రొటెక్షన్ లో ఉండే గొప్ప ఆధిక్యత బిడ్డలకు దయచేయమని. అవును తండ్రి, ఈ రోజు నుంచి మంచి దినములే వాళ్ళ జీవితంలో మొదలవునట్లు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.